తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఎపిసోడ్ కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరిస్తున్నందుకు ఆయనపై వేటు వేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే శశిపై వేటు వేస్తే అది బీజేపీకి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భయపడుతుంది. మొత్తానికి శశి ఎపిసోడ్పై కాంగ్రెస్ పార్టీ ఏటు తేల్చుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఎపిసోడ్ కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి దౌత్య యుద్ధానికి భారత్ తాజాగా సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా 51 మంది నేతలతో 7 బృందాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కాగా అమెరికా వెళ్లే బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ ఓ గమ్మత్తైన ట్విస్ట్ ఉంది. ప్రపంచ దేశాలకు వెళ్లే బృందాలు నియామకం చేయడానికి పేర్లను సూచించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరపున 4 పేర్లను సూచించింది. అయితే కాంగ్రెస్ జాబితాలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ లేకపోవడం విశేషం. వాస్తవానికి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి శశి థరూర్కు పొసగడం లేదు. అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ లైన్కు భిన్నమైన వైఖరిని శశి థరూర్ అవలంబించారు. కేరళలోని పినరై విజయన్ నాయకత్వంలో ఎల్డీఏ ప్రభుత్వంపై ఒక దశలో శశి థరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో శశి థరూర్పై కాంగ్రెస్ కన్నెర చేసింది. కేరళలో అధికారంలో ఎల్డీఎఫ్ కూటమి ఉంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ కూటమి ఉంది. విపక్ష శిబిరంలో ఉండి అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిపై ఎలా ప్రశంసలు కురిపిస్తారన్నది కాంగ్రెస్ హైకమాండ్ వాదన. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై శశి థరూర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడలేదు. ఇక తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నరేంద్ర మోడీ సర్కార్ కట్టుబడి ఉంది. పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి బ్రేకులు వేసింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నరేంద్ర మోడీ సర్కార్ వైఖరిని కాంగ్రెస్ ఎంపీఐ ఉండి కూడా శశి థరూర్ 100% సమర్థించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్కు శశి థరూర్కు మధ్య దూరం బాగా పెరిగింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ జాబితాలో పేరు లేకపోయినప్పటికీ శశి థరూర్కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. ఏకంగా అమెరికా వెళ్లే భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్కు కక్కలేక మింగలేని పరిస్థితి. శశి థరూర్ ఎపిసోడ్తో కాంగ్రెస్ పార్టీకి తల బొప్పి కట్టింది. ఆయనపై వేటు వెయ్యాలా వద్దా అనే తర్జన భర్జనలు పార్టీలో సాగుతున్నాయి. వాస్తవానికి 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతున్నారన్న అపవాదు ఎలా ఉన్నప్పటికీ కేరళ కాంగ్రెస్కు శశి థరూర్ ఒక ప్లస్ పాయింట్ అనేది వాస్తవం. శశి థరూర్ ఉన్నత విద్యావంతుడు, ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. అంతేకాదు మంచి రచయిత. సమకాలీన రాజకీయ సామాజిక అంశాలపై మీడియాలో ఆయన తరచూ వ్యాసాలు రాస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే శశి థరూర్ మల్టీ ఫెసిలిటేట్ పర్సనాలిటీ. కాగా శశి థరూర్పై వేటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో సదరు నిర్ణయ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేరళ విద్యావంతులు శశి థరూర్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. శశిని పార్టీ నుంచి బహిష్కరిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ బలపరిచింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరపున ఆయన అమెరికాకు వెళ్లే ప్రతినిధుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శశిపై వేటు వేస్తే అది బీజేపీకి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందన్న భయం కూడా కాంగ్రెస్ పార్టీని వెన్నాడుతోంది. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆచితూచి మాట్లాడాలి. నోటికి వచ్చినట్లు ఏది పడితే